నెల్లూరు జిల్లా తాళపుడిలో ఎస్సీ కాలనీ వాసులను టీడీపీ నాయకులు వేధిస్తున్నారు. ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో ఎస్సీ కాలనీకి కరెంటు, తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో మంచినీళ్ల కోసం మినరల్ వాటర్ ప్లాంట్కు వెళ్తే అక్కడ కూడా మంచినీళ్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చెబితేనే ఇళ్లు ఇస్తామని, లేదంటే ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు అక్కడున్న టీడీపీ నాయకుడు. దీంతో దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్ల విషయంలో కూడా పార్టీలు చూడటమేంటని వారు ప్రశ్నించారు. ఏమవుతుంది? పక్కన ముంచిపోతా కప్పలు తెచ్చుకోవటండా ఏం చేయమంటావు? ఆయన వచ్చిందా? ఆయన చెప్పిందా చేయలేం. చంద్రమోహన్ చెప్పిందా తీయం. ఆయన చెప్పిందా చేయలేం. చంద్రమోహన్ చెప్పిందా తీయం. ఆయన చెప్పిందా చేయలేం. చంద్రమోహన్ చెప్పిందా తీయం. ఇంకేమన్నా చేసుకో. చంద్రమోహన్ రెడ్డి తాగేదాన్ని నీళ్ళు ఆపమన్నారు. ఇటీవల తాళ్లపూడిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటించారు. అయితే ఎస్సీ కాలనీ వాసులు తమకు ఓటు వెయ్యలేదని, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని సోమిరెడ్డికి టీడీపీ నాయకులు చెప్పారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులను పంపించి కరెంటు సప్లైని నిలిపివేయించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. మంచినీళ్లు కూడా ఇవ్వటం అడ్డుకుంటున్నారు టీడీపీ నాయకులు. చంద్రమోహన్ రెడ్డి తాగేదాన్ని నీళ్ళు ఆపమన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. అంజలి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి ముత్తుకూరు మండలంలో తాళ్లపూడి గ్రామం అనేటువంటి ఎస్టీ కాలనీలో కూడా ఇటీవల ఏదైతే స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటించడం జరిగింది. ఆయన పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఉండేటువంటి టీడీపీ నేతలు ఈ ఎస్టీ కాలనీలో కావచ్చు, చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి మీతో సహా ఎవరికి ఓట్లు వేయలేదని ఒక కంప్లైంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ఆగ్రహానికి గురైనటువంటి స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కసారిగా కూడా ఆ కాలనీతో పాటు ఆ పక్కన ఉన్నటువంటి మిగిలిన కాలనీలందరికీ కూడా విద్యుత్ సౌకర్యంతో పాటు త్రాగునీటిని అన్నింటినీ కూడా కట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో కూడా ఒక్కసారిగా కూడా ఆ కాలనీలన్నిటికీ కూడా ఒక్కసారిగా విద్యుత్ దిగ్బంధంతో పాటు త్రాగునీటిని కూడా సరఫరా కూడా నిలిపివేయడం జరిగింది. అయితే వెంటనే ఆ గ్రామస్తులు 3 రోజుల పాటు సోమిరెడ్డిని కలవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడా కూడా స్పందించినటువంటి ఎమ్మెల్యే కారణంగా కూడా ఒక్కసారి గ్రామస్తులతో పాటు కాలనీవాసులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలను నిలదీయడంతో పాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి వరకు కూడా ఆ ఇష్యూ చేరే విధంగా కూడా తాము ఏం పాపం చేశామంటూ కూడా నిలదీసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అయితే ఎవరో ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు తమకు ఓటు వెయ్యలేదు అని చెప్పినటువంటి ఒక లీడర్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా తీసుకుని ఒక సామాన్యమైనటువంటి ప్రజలపైన ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంకా సామాన్య ప్రజల్ని ఏమాత్రం పట్టించుకుంటారని చెప్పి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంజలి. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. ఏమవుతుంది? పక్కన ముంచిపోతా కప్పలు తెచ్చుకోవటండా ఏం చేయమంటావు? ఆయన వచ్చిందా? ఆయన చెప్పిందా చేయలేం. చంద్రమోహన్ చెప్పిందా తీయం. ఆయన చెప్పిందా చేయలేం. చంద్రమోహన్ చెప్పిందా తీయం. ఆయన చెప్పిందా చేయలేం. చంద్రమోహన్ చెప్పిందా తీయం. ఇంకేమన్నా చేసుకో. చంద్రమోహన్ రెడ్డి తాగేదాన్ని నీళ్ళు ఆపమన్నారు.